నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ నరేష్. తెలంగాణలోని అతి ప్రతిష్టంగా తీసుకున్న జాతర ఏదైతే ఉందో అది మేడారం జాతర. దాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా అయితే తీసుకోవడం జరిగింది. దాన్ని పనులు కూడా మొదలుపెట్టి దాదాపుగా పూర్తయ్యే దశకైతే వచ్చింది. గతంలో కూడా ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని అయితే జాతర జరపడం జరిగింది. ఎందుకంటే ఆసియాలోనే గిరిజన అతి పెద్ద జాతర ఏదైనా ఉంది అని అంటే అది మేడారం జాతర. అది తెలంగాణలో ఉండడం తెలంగాణకు అదృష్టం అని చెప్పేసి కూడా తెలంగాణ ప్రజలు భావించి మేడారంకి వెళ్ళి కూడా చాలా మంది భక్తులు, తెలంగాణ భక్తులే కాదు యావత్ భారతదేశానికి సంబంధించిన భక్తులు కూడా ఇక్కడ మేడారం వచ్చి దర్శించుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏదైతే 3 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతర ఏదైతే ఉందో దానికి సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా అటు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇది కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ గద్దెలకు సంబంధించి కూడా కొత్త తోరణాలు కట్టడం, మొత్తం ఆ గుడి చుట్టూ అభివృద్ధులు చేయడం, ఏదైతే గిరిజన పండక్కి సంబంధించి చరిత్ర అందరికీ తెలిసే విధంగా వాళ్ళు నిర్మించబోతున్న తోరణాలపై వాటి బొమ్మలు వేయడం, ఇలా అన్ని విధాలుగా కూడా ఇక్కడ మేడారం జాతరలోని గవర్నమెంట్ అయితే దాన్ని చాలా ఎక్కువ డెవలప్మెంట్ చేసే విధంగా కూడా ముందుకెళ్తా ఉంది. దాంట్లో భాగంగానే నిన్న ఏదైతే ఆదివారం ఉందో, నిన్న ఆదివారం రోజు ఒకటేసారి దాదాపుగా 2 లక్షల మంది జనం భక్తులు వచ్చి అక్కడ నిన్న మేడారంకు పోవడం అయితే జరిగింది. ఆ అమ్మవారిని అక్కడ దర్శించుకోవడం జరిగింది అని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వ అధికారులు అయితే అంచనా వేస్తా ఉన్నారు. మేడారం జాతర ఈ నెల 28 నుంచి 31వ తారీఖున జాతర జరగబోతా ఉంది. దానికంటే ముందే మినీ జాతరను తలపించేలాగా కూడా భక్తులు అతి మొత్తంలో తరలి వెళ్ళి అక్కడ అమ్మవారి దర్శనాలను చేసుకుంటా ఉన్నారు. దాంట్లో భాగంగానే నిన్న ఆదివారం రోజున కూడా దాదాపుగా 2 లక్షల మంది భక్తులు అక్కడ దర్శించుకున్నట్టుగా అంచనాలు వేస్తా ఉన్నారు. దాంతో పాటు కూడా బంగారాన్ని సమర్పించుకోవడం, అలాగే వాళ్ళు అక్కడ ఏవైతే మొక్కులు ఉన్నాయో ఆ మొక్కులన్నీ కూడా నిన్న అక్కడ తీర్చుకోవడం అయితే జరిగిందన్నట్టుగా ఇటు అధికార వర్గాలు అయితే అంచనాలు వేస్తా ఉన్నాయి. ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. వనదేవతలు సమ్మక్క సారాలమ్మ మహాజాతర పనులన్నిటినీ ఈ నెల 20 లోపున పూర్తి చేస్తామని చెప్పేసి కూడా రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణక పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పేర్కొన్నారు. జాతర ఏర్పాట్ల పరిశీలనార్థం ఆయన ఆదివారం ములుగు జిల్లాలోని మేడారం వచ్చారు. పంచాయతీ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, అలాగే మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, కలెక్టర్ టిఎస్ దివాకర, డిఎస్ఓ రాహుల్ కిషన్ జాదవ్తో కలిసి గద్దెల ప్రాంగణాన్ని పునర్నిర్మాణం, జంపన్న వాగులో ఆధునికీకరణ పనులు, రక్షణ చర్యలను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. 200 ఏళ్ల వరకు చెక్కు చెదరకుండా ఉండేలా చరిత్రలో నిలిచిపోయే విధంగా రాతి దిమ్మెలతో వనదేవతల గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం చేపడుతున్నామని ఆయన చెప్పారు. ఈసారి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి గిరిజనేతర భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రజలందరి సహకారంతో మహాజాతరను విజయవంతం చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పనులన్నీ పూర్తి కాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకరోజు మేడారంలో బస చేసి ప్రారంభోత్సవాలు చేస్తారని కూడా ఆయన చెప్పుకొచ్చారు. వనదేవతలు సమ్మక్క సారాలమ్మపై రాష్ట్ర మంత్రి సీతక్క పాడిన 2 పాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఉద్యమ కాలంలో పాటలు పాడిన అనుభవం, ఆదివాసీలు పాడే పాటలతో గొంతు కలిపిన సీతక్కతో కొందరు యువత సుమారు 4 నెలల కిందట ఓ స్టూడియోలో 2 పాటలు పాడించి రికార్డు చేశారు. వాటిని యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశారు. కొండ కోనల నడుమ దండాలు బాపేటి దయగల్ల సారక్క గద్దెలకు మొక్కాలోయ్ అనే పాటకు 22 లక్షల వ్యూస్, అలాగే మిలమిల మెరిసిందో మేడారం జాతర, కలకలలాడిందిగా గిరిజనుల జాతర అనే పాటకు 6 లక్షల వ్యూస్ వచ్చాయి. దీన్ని మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఇక్కడ సీతమ్మ గారు కూడా, ఎవరైతే ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ మంత్రి ఉన్నారో సీతమ్మ గారు కూడా ఆమె గిరిజన బిడ్డ. సమ్మక్క సారాల ఏవైతే గిరిజన పండుగకు సంబంధించి కూడా ఆమె 2 పాటలు పాడడం అయితే జరిగింది. ఆ పాటలకు కూడా అత్యధికంగా వ్యూస్ రావడంతో పాటు అత్యధిక భక్తజనం చూసినట్టుగా మనకు ఇక్కడ చెప్తా ఉన్నారు. ఎందుకంటే
ఆసియాలోనే అతిపెద్ద జాతర అయిన గిరిజన జాతర మేడారం జాతర కాబట్టి దాంట్లో భాగంగా ములుగు జిల్లాలోనే మేడారం ఉంది. అలాగే ములుగు జిల్లా నుంచి ఇటు మంత్రి సీతక్క గారు కూడా ఉన్నారు కాబట్టి ఇది చాలా ప్రత్యేకమైన, సీతక్క గారు దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఆ మేడారం జాతర పైన కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి కూడా ఏవైతే సమ్మక్క సారక్క పగడిద్ద రాజులకు సంబంధించి వాళ్ళ చరిత్రలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ తాతల కాలం నాటి నుంచి వాళ్ళు ఎలా ఉండేవారు, ఎట్లా పోరాడారు ఏంటిది అనే విషయం అన్నిటినీ కూడా ఇప్పుడు ఏవైతే నిర్మించబోతా ఉన్నారో కళాతోరణాలు కావచ్చు, ఆ గుళ్ళకు సంబంధించి కావచ్చు, వాటన్నిటి మీద చరిత్రలకు సంబంధించి ఆ బొమ్మలు కూడా వేయడం అయితే జరుగుతూ ఉంది. దాదాపుగా 2000 మంది శిల్పులతోటి కూడా ఆ రాళ్ల మీద శిల్పాలు చెక్కించడం అయితే జరుగుతూ ఉంది. కాబట్టి ఈ అంగరంగ వైభవంగా జరిగే అవకాశం ఉంది. ఈ నెల 28 నుంచి 31వ తారీఖు వరకు జరిగే మేడారం జాతర ఏదైతే ఉందో దాదాపుగా ఒక 4 కోట్ల మంది జనాలు ఇక్కడకు వస్తారనే అంచనాతోటి అధికారులు దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే దాదాపుగా పూర్తి చేస్తున్నట్లుగా నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అలాగే మంత్రి సీతక్క గారు కూడా ఆ ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. కాబట్టి దాదాపుగా 4 కోట్ల మంది జనాలకు అన్ని సౌకర్యాలు అందించే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి కూడా ఇటు అధికార వర్గాలు చెప్తా ఉన్నాయి. దాంతో పాటు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్తా ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి #you.